వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడి నుంచి టెర్రరిస్టులను పంపించడానికి, మన సివిలియన్లను చంపడానికి, సీజ్ ఫైర్ వైలేషన్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, శ్రీనగర్ మీద అటాక్ చేసాం, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 9 రాష్ట్రాల్లో విమానయాన సేవలు నిలిపివేశారు. సుమారుగా 32 విమానాశ్రయాలను కూడా ప్రస్తుతం నిలిపేసినట్టు తెలుస్తోంది. సుమారుగా 9 రాష్ట్రాల్లో 32 ఎయిర్పోర్ట్స్ ని క్లోజ్ చేశారు. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనుకోవచ్చు దాదాపుగా. ఎందుకంటే ఇవి తాత్కాలిక నిలిపివేత మాత్రమే. డెఫినెట్ గా వాటిని కొనసాగించే అవకాశం, ఎందుకంటే పాకిస్తాన్ చాలా పెద్ద ఎత్తున దాడులకు తెరలేస్తోంది, డ్రోన్స్ దాడి చేస్తోంది, సివిల్ ఏవియేషన్స్ ని అడ్డు పెట్టుకొని డ్రోన్స్ దాడి చేస్తుంది. అంటే ఎంత దుర్మార్గంగా దుస్సాహసానికి దిగుతుందో అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి అటువంటి దాటి నుంచి మనల్ని మనం స్వీయ రక్షణ కోసం, మనల్ని మనం కాపాడుకోవడం కోసం కొంత ప్రజల్లో అలర్ట్ చేయాలి. కాబట్టి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 9 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. ఎస్, ఎలా చూడాలి శ్యాంప్రసాద్ గారు? అంటే 9 రాష్ట్రాల్లో విమానయాన సేవలు రద్దు చేయడం, కొన్ని రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేయడం, లాక్డౌన్ సిచ్యువేషన్ తలపిస్తున్నాయి. ఇదంతా కూడా యుద్ధం ఇంకా పెద్ద ఎత్తున జరగబోతున్నటువంటి సంకేతాలు ఇస్తున్నామా? మీరు ఎంత కరెక్ట్ గా చెప్పారు. పాకిస్తాన్ ఒకవైపు సివిలియన్ ని వాడుకుంటోంది పావులుగా, కానీ మనం ఏం చేస్తున్నాం, ఒక చిన్న ఇన్కన్వీనియన్స్ జరగచ్చు, మన ప్రయాణాలు ఆగిపోవచ్చు, మన మ్యారేజెస్ ఆగిపోవచ్చు, మన ఫంక్షన్స్ ఆగిపోవచ్చు, కానీ ప్రాణాలని పణంగా పెట్టకుండా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎక్కువ ప్రదేశాల్లో గుమికూడద్దు, అనవసరంగా ఫేక్ లింకులు ఓపెన్ చేయొద్దు అని మన ప్రజల్ని మనం అప్రమత్తం చేసుకుంటున్నాం. 7వ తేదీ మాక్ డ్రిల్ జరుగుతుందని 2వ తేదీ ప్రకటించాం. మన ప్రభుత్వము, మన ప్రజలను కలిసికట్టుగా మన దేశాన్ని ముందుకు తీసుకోవాలి. ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు. నిన్న మన ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ లాగా ఎక్కువ మందికి శ్యాంప్రసాద్ గారు ఒక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ వచ్చింది. ఐ గెట్ బ్యాక్ టు అగైన్. శ్యాంప్రసాద్ గారు ఒక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్, నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. చైనా డ్రోన్ ఒకటి పాకిస్తాన్ నుంచి ప్రయోగిస్తే అది భారత్ వరకు రావడం కాదు కదా, పాకిస్తాన్ లో పడిపోయింది. అక్కడ ఒకసారి ఏం జరుగుతుందో చూడండి విషయాల్లో. అక్కడి సామాన్య ప్రజలు మొత్తం కూడా దాన్ని పట్టుకొని తొక్కేస్తున్నారు, దాన్ని చెప్పులతో కొడుతున్నారు. అంటే ఇది పాకిస్తాన్ పరిస్థితి, ఇది పాకిస్తాన్ దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇది పాకిస్తాన్ అడుక్కు తినే పరిస్థితి, పాకిస్తాన్ ఇలా దుర్మార్గమైన పరిస్థితి. వాళ్ళు ప్రయోగించే డ్రోన్లు మనదా కాదు కదా, పాకిస్తాన్ దాటడం లేదు. అటువంటి సిచ్యువేషన్ లో, అటువంటి సినారియోలో అక్కడ ప్రజలు ఎంత ఒక రకంగా ఆగ్రహానికి ఏకంగా చెప్పులు పట్టి కొడుతున్నారు. నిజంగా ఒకరికైనా ప్రయోగించినటువంటి ఆఫీసర్ ఎవరైనా ఉన్నా, లేకపోతే ప్రధాని కనిపించినా కూడా అదే చెప్పుతో సమాధానం చెప్పే అవకాశం కూడా ఉంది కాబోలు. ఎందుకంటే నిజంగా నవ్వాల ఏడవలు అర్థం కావడం లేదు. ఒకవైపు మనవైపు దాడి చేస్తున్నారు కాబట్టి మన సివిలియన్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి బాధపడాలా, అటువైపు ఇటువంటి సినారియో ఉందని చెప్పి నవ్వ అర్థం కావడం లేదు. శ్యాంప్రసాద్ గారు చూసారు కదా విజువల్లో, బహుశా మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది. చైనా డ్రోన్ ఒకటి పాకిస్తాన్ ప్రయోగిస్తే పాకిస్తాన్లోనే పడిపోయింది. అక్కడ ప్రజలు దాన్ని ఒక బొమ్మలాగా లేపి ఆడుతూ తొక్కుతూ దాన్ని చెప్పులతో కొడుతున్నారు. ఇదొకటే కాదు, నిన్న డిఫెన్స్ మినిస్టర్ పార్లమెంట్లో కూడా మాట్లాడుతూ మేము ఎందుకు తిరిగి దాడి చేయడంలో తెలుసా, తిరిగి దాడి చేస్తే మన స్థావరాలు ఎక్కడుంటాయో తెలుసుకొని భారత్ మమ్మల్ని మట్టు పెడుతుంది కాబట్టి అందుకే తిరిగి దాడి చేయట్లేదంటూ మాట్లాడుకొచ్చారు. ఇటువంటి నవ్వుల విప్పాలనేటువంటి విషయాన్ని ఎలా చూడాలి మనం? ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది సార్ పాకిస్తాన్. సామాన్య ప్రజానీకం, డిఫెన్స్ మినిస్టరు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ పార్లమెంట్ లో జరిగిన చర్చలు చూడండి మీరు. వాళ్ళ పార్లమెంట్ ని అసెంబ్లీ అంటారు. ఇక్కడ సామాన్య పౌరులు చెప్పులతో కొట్టి వాడిని ఎలక్ట్రిక్ సామాన్లు కొనుక్కోవడానికి తీసుకెళ్లిపోతుంటే వాళ్ళ ఎంపీ వాళ్ళ ప్రధాని పట్టుకొని వేస్ట్ ఫెలో అన్నాడు. అవును. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో వాళ్ళ మానసిక స్థితి ఉంది. వాళ్ళ దేశాన్ని కాపాడుకుందాం, దేశాన్ని ముందుకు తీసుకుపోదాం, ఆర్థికంగా ఒక మంచి శక్తిగా ఎదుగుదామని లేదు. మన చేత చావు దెబ్బలు తిరిగి 71లో 2 ముక్కలు అయినాయి. రైట్. సో శ్యాంప్రసాద్ సార్ హోల్డ్లో ఉండండి. ఇండియన్ ఆర్మీ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లని మట్టు పెట్టేసింది. ప్రస్తుతం ఆ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లని మట్టు పెట్టినటువంటి నేపథ్యంలో ఒక terrorist launch pad located close to the line of control where a hub of planning and executing terror attacks against రైట్. ఇదొకటి ఇండియన్ ఆర్మీ ద్వారా ప్రస్తుతం విడుదల చేసినటువంటి ఒక తాజా వీడియో. ఎలా ఢీకొంటున్నా పాకిస్తాన్ ఎలా మట్టు పెడుతున్నామని చెప్పడానికి ఒక వీడియో నిదర్శనం ఇది. ఒకసారి వీడియో ఏంటో చూద్దాం. బట్ ఈ వీడియో ఇండియన్ ఆర్మీ ద్వారా విడుదల చేయబడింది. ఇండియన్ ఆర్మీ విడుదల చేసినటువంటి ఆ వీడియో, నిజంగా ఆ వీడియోలో ఆ సౌండ్, ఆ ఫీట్స్, ఇండియన్ ఆర్మీ యొక్క సత్తా చూపే విధంగా ఉండే విజువల్స్ చూస్తుంటే రోమాలు లిక్కపడుతున్నాయి. ఒక భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది. ఎవరు ఎన్ని చేసినా కూడా వాళ్ళని మట్టు పెట్టే లక్ష్యంగా ముందుకు వెళ్తాను. చూసారా, అటువైపు నుంచి వచ్చేటువంటి
వైపు నుంచి వచ్చేటువంటి ఆ వాటిని కూడా మట్టు పెట్టే ప్రయత్నం చేస్తోంది. సో ప్రెసెంట్ మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. సో ప్రెసెంట్ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ మిస్అడ్వెంచర్ ఆఫ్ అటెంప్టెడ్ డ్రోన్ స్ట్రైక్స్ ఆన్ ద మిడ్ నైట్ ఆఫ్ 8th and 9th May ఇన్ మల్టిపుల్ సిటీస్. చాలా ప్రాంతాల్లో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా 2 రోజులుగా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కోఆర్డినేటెడ్ ఫైర్ అసల్ట్ ఆన్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్, ఇండియన్ ఆర్మీ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ని కూడా ధ్వంసం చేసింది. అక్కడ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ధ్వంసం చేసిన క్రమంలోనే ఈ విజువల్స్ అన్ని కూడా అక్కడ నుంచి ఆ ధ్వంసం సమయంలో రికార్డ్ చేసినవే. సో అక్కడ నుంచి ఆర్మీ విడుదల చేసిన దృశ్యాలు ఇవన్నీ కూడా. ద టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ లొకేటెడ్ క్లోజ్ టు ద లైన్ ఆఫ్ కంట్రోల్, ఎల్ఓసికి చాలా సమీపంగా ఉన్నాయి. వరే హబ్ ఫర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ టెర్రర్ అటాక్స్. ఇక్కడ టెర్రర్ అటాక్స్ కి ఎగ్జిక్యూట్ చేయడం కోసం, ప్లాన్ చేయడం కోసం ఏర్పాటు చేసిన లాంచ్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా. సో సివిలియన్స్ కి అగేన్స్ట్ గా, సెక్యూరిటీ ఫోర్సెస్ అగేన్స్ట్ గా ఇక్కడ ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్మీ స్విఫ్ట్ అండ్ డిసీవ్ యాక్షన్ has dealt a significant blow to terrorist infrastructure and capability. సో ప్రెసెంట్ ఇక్కడ చూస్తున్న దృశ్యాలు చూసారా, ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ అని ధ్వంసం చేసిన తాలూకు దృశ్యాలు. ఎల్ఓసి వెంటనే టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ లకు సంబంధించి ధ్వంసం చేసిన దృశ్యాలు. ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు మనం చూసాం కదా, అది ఒక టీజర్ మాత్రం అని చెప్పాను కదా. ఇప్పుడిప్పుడే ట్రైలర్ మేకింగ్ వీడియో మాత్రం ఇది ఒక మేకింగ్ వీడియో. దీని ద్వారా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ అని ఏ రకంగా భారత ఆర్మీ ధ్వంసం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఈ దృశ్యాలని, ఈ యొక్క వీడియోస్ ని మీరు ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి ఇండియన్ ఆర్మీ, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్, భారత్ మాతాకి జై, జై భారత్ నినాదాలు కంటిన్యూ చేయండి. ఎందుకంటే పాకిస్తాన్ ఎంతటి దురహంకారంతో వెళ్ళినా, పాకిస్తాన్ ఎంతటి పిచ్చి వేషాలు వేసినా, దుస్సాహసం చేసినా కూడా అందరినీ కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోంది. సో ప్రెసెంట్ భారత ఆర్మీ విడుదల చేసిన వీడియోస్ చూస్తే నిజంగానే ఒళ్ళు అంటే ఒక్కసారిగా రోమాలు నిక్కపొడుస్తున్నాయి. పాకిస్తాన్ కుక్కలని, నేను ఈ పదం వాడతాం మీకు ఇబ్బంది కలిగించవచ్చు, కానీ డెఫినెట్ గా ఇటువంటి విషయాలపైన డెఫినెట్ గా మనం ప్రతిఘటించాలంటే ఒక భారతీయుడిగా నిజంగా మన ఆర్మీ విడుదల చేసినటువంటి ఆ వీడియో చూసి చాలా గర్వంగా ఉంది. సో ప్రస్తుతం మనతో పాటుగా సజ్జా సునీల్ గారు ఉన్నారు అందుబాటులో, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ఆయన కూడా. ఎస్ సునీల్ గారు, సో ఎలా చూడాలి, మన ఆర్మీ దెబ్బకి పాకిస్తాన్ అల్లాడిపోతోంది. మీరు చూస్తున్నారు కదా, బహుశా ఆ టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూస్తుంటే ఇప్పుడు లేటెస్ట్ గా తాజాగా విడుదలైన దృశ్యాలు చూస్తే ఎల్ఓసి వెంటనేటువంటి టెర్రర్ క్యాంప్స్ ని నేలమట్టం చేసేటువంటి క్రమంలో ఆ దృశ్యాలు చూస్తే నిజంగా రోమాలు నిక్కపొడుస్తున్నాయి. భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది. సో ఇంకా భారత్ వైపు నుంచి ఇటువంటి దాడులు కొనసాగుతున్నా పాకిస్తాన్ ఆగడం లేదు, రెచ్చిపోతోంది. సో ఎలా చూడాలి దీన్ని, ఎటువంటి సినారియో నెలకొనే అవకాశం ఉంది ఫర్దర్ గా? సునీల్ గారు వినిపిస్తోందా? సునీల్ గారు, విల్ గెట్ బ్యాక్ అగైన్. సో ప్రెసెంట్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఫేక్ అప్డేట్స్ ఎక్కువగా, ఫేక్ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారం తెరలేస్తోంది. సోఫియా ఖురేషి అదే చెప్తున్నారు, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా అదే చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారానికి తెరలేపి S-400 ఆకాశ్ మిసైల్ లాంటివి ధ్వంసం చేస్తామని తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు సంకేతాన్ని ఇస్తున్నారు. అటువంటి ఫేక్ ప్రచారాన్ని కొట్టిపారేయాలంటే అందరికంటే వేగంగా, చాలా కట్టెతోటువంటి ఇన్ఫర్మేషన్ తోని, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అందుకంటే వేగంగా వారికి సంబంధించిన విషయాలపైన, నేషన్ ఇస్ ఫస్ట్, ఏదైనా తర్వాత అటువంటి విషయాలపైన ఆర్టీవీ దృష్టి సారించింది. శ్యామ్ సుందర్ గారు, సో ఆర్మీ విడుదల చేసినటువంటి ఈ వీడియో చూస్తుంటే నాకైతే నిజంగా ఒక భారతీయ పౌరుడిగా చాలా గర్వంగా ఉంది. అటువైపున టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ అని ధ్వంసం చేసిన క్రమంలో నిజంగా ఒక సమర్థవంతంగా తిప్పికొడుతూ డిఫెండ్ చేయడం, అటాక్ చేయడం, అటువంటి నిజంగా తలుచుకుంటేనే భారతీయ పౌరుడిగా నిజంగా నా భారత ఆర్మీ అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. సో ఈ వీడియో చూస్తున్నా మీకేమనిపించింది, ఇంకా ఫర్దర్గా ఎటువంటి సినారియో ఉండొచ్చు? ఏం చెప్పమంటారు సార్? భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఒళ్ళు రోమాలు నెప్పకొచ్చుకుంటాయి సార్. మీరు ఇందాక చెప్పినట్టు మన దేశం అన్నా, మన దేశభక్తి అన్నా, మన పౌరుల్లో, మన యువతలో ఈరోజు మాట్లాడుకుంటున్నాం అంటే ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది రక్తం, వీరం, త్యాగం, మన దేశ గొప్పతనమే అది. మన శత్రు దేశం ఏం చేస్తుంది? ఈ రోజు నోటిఫికేషన్ పిలిచారు, మన చంద్రమౌళి గారు చెప్పినట్టు ఎంత మంచి అవకాశం. మన యువత ఎంతమంది చేరుతారు? టెరిటరియల్ ఆర్మీలో రకరకాల విభాగాలు ఉంటాయి. ఇన్ఫెంట్రీ ఉంటుంది, రకరకాల డిజాస్టర్స్ కి దేనికైనా వెళ్ళచ్చు.
ఇంత గొప్ప అవకాశం. శత్రు దేశం ఏం చేస్తుంది? పిచ్చి ఉన్మాదంతో ప్రవర్తిస్తుంది. వాళ్ళలాగా మనం ప్రవర్తిస్తలేం కదా. ఒక బాధ్యతాయుతమైన దేశంగా మన ప్రజలను శ్యాంప్రసాద్ ఒకసారి మీకు అలర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా వరకు సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలతో పాకిస్తాన్ సైకలాజికల్ వార్ఫేర్ తెరలేపుతోంది. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? PIB ఇండియా ఫ్యాక్ట్ చెక్ ద్వారా అఫీషియల్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ RTV మీకు వేగంగా అందించే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఏం ప్రచారం జరుగుతుందంటే దేర్ ఆర్ న్యూస్ దట్ ఇండియన్ ఫీమేల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఒకరు పాకిస్తాన్ కి చిక్కారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న శివానీ సింగ్ అట పాకిస్తాన్ కి చిక్కారు. పాకిస్తాన్ దగ్గర ఉన్నారు. ఏ వీడియో టు వాచ్ అవుట్ అంటే పాకిస్తాన్ దగ్గరికి చిక్కిపోయారు ఆవిడ అని చెప్పి తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ఇన్ఫర్మేషన్ ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ అవన్నీ కూడా వాస్తవం చూడండి. ఎస్, ఇట్స్ ఫేక్ ఇన్ఫర్మేషన్ RTV బద్దలు కొట్టింది. ఇదంతా కూడా ఫేక్ అని తేల్చేసింది. శివానీ సింగ్ అటువంటి ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ అక్కడ పాకిస్తాన్ లో చిక్కున్నారు, పాకిస్తాన్ లో అక్కడే ఉండిపోయారు, పాకిస్తాన్ ఆర్మీ దగ్గర ఉన్నారని చెప్పి తప్పుడు సమాచారం అందించే ప్రయత్నం అటు పాకిస్తాన్ మీడియా, పాకిస్తాన్ సంబంధించి కొంతమంది మీడియా ప్రతినిధులు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. అంతా కూడా ఫేక్. తప్పకుండా ఇటువంటి ఫేక్ సమాచారాన్ని కొట్టిపారాల్సిన అవసరం ఉంది. అందరికంటే వేగంగా RTV చాలా పక్కా ఇన్ఫర్మేషన్ ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎస్ శ్యాంప్రసాద్ గారు, ఇటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ని ఎలా కొట్టిపారేయాలి? ఫేక్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి మనం దీని నుంచి బయటపడాలంటే ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సైకలాజికల్ వార్ఫేర్ కి మన ధైర్యాన్ని దెబ్బకొట్టడం కోసం అవుతోంది. కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాము. RTV కూడా నేషన్ ఫస్ట్ అనే రూపంలో ఇటువంటి ఫేక్ న్యూస్ ని కొట్టిపారేసే ప్రయత్నం చేస్తోంది. సో ఇటువంటి ఫేక్ న్యూస్ ద్వారా పాకిస్తాన్ ఏం చెప్పాలనుకుంటోంది? రోజు మన యువత దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది సార్. వాళ్ళు ఏం చేయక్కర్లేదు. RTVని చూసి పెట్టుకుంటే చాలు, RTV నోటిఫికేషన్ చూస్తుంటే చాలు. మన ఎవరో ప్రచారాన్ని నమ్మక్కర్లేదు. మన స్వచ్ఛమైన తెలుగులో వచ్చే RTV నేషన్ ఫస్ట్ అనే క్యాంపెయిన్ చూసుకుంటే